వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని విశాఖపట్నం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదినారాయణ తెలిపారు. వాహనాన్ని నడపడం నేర్చుకునే ముందు రోడ్డు నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాలను నియంత్రించేందుకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామంటున్న విశాఖ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదినారాయణతో మా ప్రతినిధి అవతార్ ఫేస్ టు ఫేస్. జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి అంటే ఈ కార్యక్రమంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, మనతో పాటు మాట్లాడడానికి డిటిసి ఆదినారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జాతీయ భద్రతా వారోత్సవాల్లో అసలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు సార్? ఈ భద్రతా వారోత్సవాలు ఇది 36వదండి. అసలు ఎందుకు అవసరం పడిందంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మన సంపద అంతా దోసుకెళ్ళటం వలన నాయకులకు సరైన సఫిషియెంట్ ఫండ్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ యాంగిల్లో ప్రొవైడ్ చేయలేకపోవటం వలన ఉండ పరిస్థితుల్లో ఇన్స్పెక్టర్లు చేశారు. దాని నుంచి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ వచ్చినాయి. వాటిని తగ్గించాలనే సదుద్దేశంతో 36 సంవత్సరాల క్రితం మొదలైంది. మొట్టమొదట్లో జనవరి నెలలో ఉండేది, ప్రతి సంవత్సరం 1వ తారీఖు నుంచి. తర్వాత మరి జనవరి 1వ తారీఖు అంటే అందరికీ అన్ఈజీగా ఉందని 2nd or 3rd, 4th వీక్లో మొదలెట్టారు. దాని తర్వాత దీన్ని ఇప్పుడు నెల చేశారు. ఈ నెల చేయటంలో ఫస్ట్ రిపోర్టర్ గారు చెప్పినట్టు మేము ఇచ్చిన టైం టేబుల్ కరెక్ట్ అది. తర్వాత ఏంటంటే, మధ్యలో సంక్రాంతి పండగలు వచ్చినాయి. ఆ పండగలు రావటం వల్ల మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. 16వ తారీఖు జనవరి 2025 నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు ఈ 36వ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జరపబడుతుంది. ఈ సంవత్సరం స్లోగన్ ఏంటంటే, శ్రద్ధ వహించండి. దేని గురించి శ్రద్ధ వహించాలా? రోడ్డు భద్రత గురించి. ఆ రోడ్డు భద్రత అంటే మన భద్రత, ఎదుటి వాళ్ళ భద్రత, జంతువుల భద్రత, వాహనాల భద్రత, సమాజం భద్రత. అయితే ఇందులో ఏం చేస్తాం? సెన్సిటైజేషన్ చేస్తాం. సెన్సిటైజేషన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని లేటెస్ట్ నాలెడ్జ్తో రిఫ్రెష్ ట్రైనింగ్ లాంటిది ఇది. మనందరికీ రిఫ్రెష్ ట్రైనింగ్ ఎలా చేస్తామో అలా చేస్తాం. దీన్ని, ఈ భద్రతని మనం పెంచడం ద్వారా, రోడ్డు ప్రమాదాలు తగ్గించడం ద్వారా 3% జీడిపి ప్రతి సంవత్సరం న్యాచురల్ కెలామిటీస్ కన్నా జరిగే నష్టాన్ని తగ్గించాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అయితే అదృష్టం ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో గడ్కరీ గారు ఇప్పుడు తీసుకొస్తున్న రిఫార్మ్స్ నా 30 సంవత్సరాల సర్వీసులో ఉన్నతమైనవి. అంటే అంతకుముందు కూడా ఉన్నతమైనవి వచ్చినాయి. ఈయన ఎస్కలేట్ చేస్తున్నాడు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆయన మన స్టేట్లో బాగా వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్స్ని అవేర్నెస్ తెచ్చాం. ఇవాళ లేడీస్ కాలేజీలో, మిషనరీ కాలేజీలో కండక్ట్ చేసాం. అంటే గ్యాదర్ చేస్తామండి. ఒకరోజు ఆటో డ్రైవర్సు, ఒకరోజు లారీ డ్రైవర్సు, ఒకరోజు స్కూల్ బస్సుల డ్రైవర్లు, తర్వాత అట్లా వేరియస్ గ్రూపుల్ని గ్యాదర్ చేసి అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటాం. ఇది డిటిసి ఆదినారాయణ గారు చెప్తున్న పరిస్థితి. అంటే రోడ్డు సేఫ్టీని ప్రతి ఒక్కరూ ఫాలో అయితే ఎటువంటి అవరోధాలు జరగకుండా వాళ్ళు సేఫ్టీ ప్రయాణాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.